హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక క్రియేటివ్ వ్లాగ్స్. అసలు ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చాను. ఇదైతే ఫార్మర్స్కి చాలా అంటే చాలా బాగా యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైనా ఫార్మర్స్ ఉన్నట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక పథకం అనేది తీసుకొచ్చింది. అదేంటి అంటే, రైతులకి గుర్తింపు కార్డు అనేది ఒకటి ఇస్తున్నారనమాట. ఆ యొక్క గుర్తింపు కార్డు అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడాను అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకోవడానికి మార్చి 25 లాస్ట్ డేట్ అనమాట. ఎవరైనా రైతులకి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే తెలుస్తుంది అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయక చాలా అంటే చాలా డేస్ అవుతుంది. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే, నాకు కూడా ఈ విషయం అనేది ఈ మధ్య తెలిసింది అనమాట. 2-3 డేస్ బ్యాక్ మాత్రమే తెలిసింది. సో నేను సెర్చ్ చేశాను, దీనివల్ల యూజ్ ఏంటి, ఎందుకోసం, ఇది కంపల్సరీ తీసుకోవాలా లేదా అనేది అయితే తెలుసుకున్నాను అనమాట. తెలుసుకున్న ఆ డీటెయిల్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, పిఎం ప్రధానమంత్రి గారైతే ఈ యొక్క రైతులకు సంబంధించి ఒక గుర్తింపు కార్డు ఇస్తున్నారు అనేది తెలిసిందే కదా. సో అది తెలియకపోతే మాత్రం కంపల్సరీగా మీరు కూడా అప్లై చేసుకోండి. అది చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఇది కనుక మీరు అప్లై చేసుకోకపోయినట్లయితే మీకు గవర్నమెంట్ నుండి రైతులకు సంబంధించి ఏవైతే పథకాలు అనేది వస్తాయో ఆ యొక్క పథకాలన్నీ కూడా వర్తించవన్నమాట. సో అందుకోసం అని చెప్పి కంపల్సరీగా యాడ్ అయితే చేసుకోవాలి. మనకి ఇది అప్లై చేసుకున్నట్లయితే మనకి 14 డిజిట్స్ తోటి ఒక ఆధార్ లాంటి ఒక కార్డ్ అనేది ఇస్తారనమాట. ఇది ఓన్లీ ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో, ఓల్డ్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమేనండి ఈ యొక్క కార్డ్ అనేది ఇచ్చేది. కౌలు రైతులకైతే ఇంకా ప్రెజెంట్ అయితే ఇవ్వలేదు. ఇస్తారు అని చెప్పి సమాచారం అయితే ఉంది, కానీ ఇంకా అయితే ఇవ్వలేదు. ఓన్లీ ఎవరైతే ఓన్గా ల్యాండ్ అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈ కార్డ్ అనేది వస్తుందన్నమాట. ఎవరైతే ఓన్గా ల్యాండ్ ఉండి ఆ యొక్క ల్యాండ్ ఆన్లైన్ అయి ఉంటుందో వాళ్ళందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు, మొబైల్ నుండి కూడా చేసుకోవచ్చు. ఎవరైనా కానీ సచివాలయంలో అయితే మనకి ఏదైతే ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్ళినట్లయితే, వాళ్ళే ఆధార్ కార్డు ప్లస్ పాస్బుక్ తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళే మొత్తం చేసి మీకు చెప్తారనమాట. ఈ యొక్క కార్డ్ అనేది జనరేట్ అవ్వడానికి 10 డేస్ వరకు, 10-15 డేస్ మధ్యలో పడుతుంది. సో ఆ కార్డ్ అనేది జనరేట్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ కార్డు. ఎందుకోసం యూస్ఫుల్ అవుతుందంటే, ఇప్పుడు మనకి పిఎం కిసాన్ 2,000 రూపాయలు పడుతున్నాయి కదా క్వార్టర్లీ ఒకసారి. ఆ యొక్క అమౌంట్ ఈసారి నుండి రావాలన్నా కానీ ఆ కార్డు కంపల్సరీగా ఉండాలంట. అదేవిధంగా మీకు ప్రభుత్వం నుండి ఏదైనా ఇన్సూరెన్స్లు కానీ, పంట బీమాలు కానీ, ఎప్పుడైనా నష్టపరిహారాలు కానీ రావాలి అన్నా కానీ ఈ యొక్క కార్డు అనేది కంపల్సరీగా కావాలి అని చెప్తున్నారు. సో వీటన్నిటి కోసం అయితే చాలా అంటే యూస్ఫుల్ అవుతుంది. కంపల్సరీగా ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. దీనికోసం మీకు కావాల్సింది ఏంటి అంటే, మీ యొక్క పాస్బుక్, ఆధార్తో లింకప్ అయిన మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క భూమి అనేది కంపల్సరీగా ఆన్లైన్ అయి ఉండాలి. ఆన్లైన్ అయి ఉంటే మాత్రమే అవుతుందన్నమాట. సో 14 నెంబర్ల డిజిట్ తోటి ఒక కార్డ్ అనేది ఇవ్వడం కోసం అని చెప్పి అప్లికేషన్స్ అనమాట. ఇప్పుడు మీరు సచివాలయంలో చేసుకోవాలి అన్నా కానీ చేసుకోవచ్చు, మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఫోన్ నుండి చేసుకోవాలి అనుకున్నట్లయితే నాకు కింద చెప్పండి, ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అనేది అయితే నేను మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను అనమాట. దీనికి వచ్చేసి త్రీ ఓటీపీస్ అనేది అవసరం అవుతుందన్నమాట. సో ఆ ఓటీపీస్ అనేవి వెంటనే చెప్పేటట్టుగా ఉండాలి, అప్పుడు మాత్రమే మనం చేయడానికి అవుతుంది. సో ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, మీకు యూస్ అవుతుంది అని చెప్పి అయితే షేర్ చేస్తున్నాను. యూస్ అయితే మాత్రం తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి తప్పనిసరిగా. సో దీనికోసం అయితే భూమి సొంతంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ప్రెజెంట్ అయితే రన్ అవుతున్నాయి అన్నమాట. సో మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది ఏపీ కాదు, ప్రతి ఒక్క స్టేట్లో కూడా ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంది. మన ఏపీ వాళ్ళైతే మన ఏపీలో కూడా ఉందన్నమాట. సచివాలయంలో ప్రెజెంట్ అయితే చేస్తున్నారు. మార్చి 25 అనేది లాస్ట్ డేట్ అని చెప్పారు. ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది తెలీదు. ఇది కార్డు కనుక లేకపోయినట్లయితే ఈసారి నుండి కూడా మీకు గవర్నమెంట్ నుండి స్కీమ్స్ ఏవైతే పిఎం కిసాన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కానీ ఏవైతే కూడా రావు అని చెప్పి చెప్తున్నారు. దానికోసం మస్ట్ అండ్ షుడ్గా ఈ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి అని చెప్తున్నారు. సో కాబట్టి మీరైతే అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీ సచివాలయంలో. అలాగే ఆధారుతో లింకప్ అయిన
ఫోన్ నెంబర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది మీకు ఎన్‌పిసిఐ అంటే మీకు ఒకవేళ ఎన్‌పిసిఐ అవ్వకపోయినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ కూడా అడుగుతారు. ఒకవేళ ఎన్‌పిసిఐ అయ్యున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం లేదు. సో, ఈ యొక్క డీటెయిల్స్ తీసుకొని మీరు మీ సచివాలయంకి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వాళ్ళైతే చేసి పెడతారనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలుస్తది అని చెప్పైతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, మీరు ఖచ్చితంగా అయితే ఓన్ ల్యాండ్ గనుక ఎంత ఉన్నా కానీ తక్కువ ఎకరాస్ ఉన్నా, ఎక్కువ ఎకరాస్ ఉన్నా కానీ అప్లై చేసుకుంటే మాత్రం చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. బై.